హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ దేశం ఈ ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ కంట్రీలలో ఒకటి. ఈ దేశంలో తాగే వాటర్ కంటే పెట్రోల్ చాలా చౌకగా లభిస్తుంది. ఈ దేశం చాలా చిన్న దేశం అయినప్పటికీ ఈ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా చెప్పబడుతుంది. ఈ దేశ జనాభా కూడా చాలా తక్కువ అయినప్పటికీ ఈ దేశ జీడిపి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. అంతేకాదు ఈ దేశంలో మీరు ఎంత వెతికినా కానీ అడవులు అనేవి కనిపించవు. ఆ దేశం మరేదో కాదు, ఖతర్. అవును, మీరు విన్నది నిజమే. ఈ రోజు ఈ వీడియోలో ఖతర్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా కంట్రీ ఫ్యాక్ట్స్ అయితే చేయడం జరుగుతుంది. మరి మీకు ఏదైనా కంట్రీ గురించి తెలుసుకోవాలి అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ కంట్రీ గురించి అయితే వీడియో చేయిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఖతర్ ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద స్టేట్ ఆఫ్ ఖతర్. ఇది ఒక సార్వభౌమ అధికారిక దేశం. ఖతర్ అరేబియన్ ద్వీపకల్పంలోని ఈశాన్యంలో విస్తరించి ఉన్న ఒక దేశం. ఈ దేశానికి దక్షిణాన సౌదీ అరేబియా ఉండగా మిగిలిన భూభాగంలో పార్షియన్ గల్ఫ్ ఉంది. ఒట్టావా పాలన తర్వాత 20వ శతాబ్దం ఆరంభం వరకు ఖతర్ బ్రిటన్ ఆధీనంలో ఉంది. ఆ తర్వాత 1971లో ఖతర్కి స్వతంత్రం లభించింది. ఖతర్ అత్యంత సంప్రదాయ దేశంగా గుర్తించబడింది. సహజ వాయువులు, ఆయిల్ నిల్వలతో కూడిన ఖతర్ ఈ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. చిన్న దేశం అయినా కూడా ఖతర్ అత్యంత ధనిక దేశం. ఖతర్లో ఉండేవారిని ఖతరీలు అని అంటారు. ఇక్కడ కేవలం 8% మంది మాత్రమే ఖతరీలో ఉన్నారు. మిగిలిన వారంతా ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారే. ఇక ఈ దేశంలో ఆల్కహాల్ చట్టవిరుద్ధం కాదు, కానీ ఇక్కడ బహిరంగంగా మద్యం సేవించడం మాత్రం నేరంగా పరిగణిస్తారు. కేవలం ఇక్కడ లైసెన్స్ పొందిన రెస్టారెంట్స్ అండ్ బార్లలో మాత్రమే మద్యం విక్రయిస్తారు. అది కూడా 21 సంవత్సరాల పైబడిన వారు మాత్రమే మద్యంను కొనుగోలు చేయాలి. ఇంకా ఇక్కడ పంది మాంసం తినకూడదు, అమ్మకూడదు. అలాగే మత్తు పదార్థాలను అసలే వాడకూడదు. ఈ రూల్స్ని ఎవరు అతిక్రమించినా కూడా వారిపై చాలా కఠినమైన శిక్షలు విధిస్తుంది అక్కడి ప్రభుత్వం. అలాగే పోర్నోగ్రఫీని ఈ దేశంలో పూర్తిగా బ్యాన్ చేశారు. ఇంకా ఈ దేశంలో ఇస్లాం మతాన్ని తప్ప వేరే మతాన్ని ఆచరించకూడదు. మత ప్రచారం అయితే అసలే చేయకూడదు. ఈ దేశంలో సైన్యం 5 లక్షల కంటే కూడా తక్కువే ఉంటుంది. చిన్న దేశం అయినా కూడా పవర్ఫుల్ ఆర్మీ అని చెప్పాలి. ఈ దేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అరబిక్. అలాగే ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 27 లక్షలు ఉంటుంది. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఈ దేశం 139వ స్థానంలో ఉంది. ఇక ఈ దేశ కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశ కరెన్సీని ఖతర్ రియల్ అని అంటారు. ఇది ఒకటి మనకి 23 రూపాయల 93 పైసలతో సమానం. ఖతర్ లేని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు ఆదివారం నుండి గురువారం వరకు పనిచేస్తాయి. గవర్నమెంట్ ఆఫీసులు అయితే ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంటాయి. అలాగే ప్రైవేట్ కంపెనీలు అయితే ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయి. ఫ్రైడే మరియు సాటర్డే సెలవు దినాలుగా ఉంటాయి. ఇక్కడ సండే వర్కింగ్ డే. ఖతర్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది. 2020లో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా 3వసారి డి ర్యాంక్ పొందింది. గతంలో 2017, 2019లో కూడా ఈ ఘనతను సంపాదించింది. ఇక ఈ దేశ జాతీయ వంటకం మష్బుష్. ఇది ఒక డెలిషియస్ మీట్. ఈ వంటకం అన్నం, మాంసం, ఉల్లిపాయలు, మసాలా దినుసులు కలిపి తయారు చేస్తారు. దీనిని ఇక్కడ ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు ఇక్కడికి వచ్చే టూరిస్టులకు సైతం ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్. అలాగే ఖతర్ ఎయిర్లైన్స్ కి ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా పేరు ఉంది. ఇది డొమెస్టిక్ ఫ్లైట్స్ తో పాటు 7 ఖండాలకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ను కూడా నడుపుతుంది. ఇక్కడ ఫ్లైట్స్ మరెక్కడా లేని విధంగా ప్రయాణికులకు లగ్జరీస్ సేవలను, కంఫర్ట్ ని అందిస్తుంది. ఖతర్ యొక్క ప్రధాన విమానాశ్రయం హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ప్రపంచంలోనే 3వ అత్యుత్తమ ఎయిర్పోర్ట్ గా ర్యాంక్ పొందింది. ఖతర్ దేశంలో మీరు ఎంత వెతికినా కానీ అడవులు అనేవే కనపడవు. ఎందుకంటే అసలు ఉంటేనే కదా మీకు కనపడడానికి. ఇది ఒక ఎడారి దేశం. ఇక్కడ కనపడే కొద్దిపాటి పచ్చని చెట్లు, గాలి ఇవన్నీ కూడా కేవలం మానవ నిర్మితం మాత్రమే. ప్రపంచంలో అడవులు లేని 4 భూభాగాల్లో ఈ ఖతర్ కూడా ఒకటి. ఇక్కడ పచ్చని చెట్లు, అడవులను చూడడం అనేది ఒక కళే, కానీ అద్భుతమైన ఎడారి దృశ్యాలు మాత్రం చాలానే ఉన్నాయి.
ఇక ఫీఫా వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇచ్చిన తొలి అరబ్ దేశం ఈ ఖతర్. ఫుట్బాల్ ప్రపంచంలో మోస్ట్ ఎక్సైటింగ్ ఈవెంట్ ఫీఫా వరల్డ్ కప్. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ ఈవెంట్కి ఆతిథ్యం ఇవ్వడానికి పోటీ పడుతూ ఉంటాయి. అయితే 2022లో ఖతర్ ఈ ఫీఫా వరల్డ్ కప్ని నిర్వహించి ఫీఫా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి మొదటి అరబ్ దేశంగా నిలిచింది. అంతేకాదు ఇప్పటి వరకు ఫీఫా వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇచ్చిన అతి చిన్న దేశం కూడా ఈ ఖతరే. ఖతర్ జాతీయ జంతువు అరేబియన్ ఆరిక్స్. ఈ జంతువు పొడవాటి నిటారుగా ఉండే కొమ్మలతో తుర్సాండ్ కొమ్మలతో కూడిన ఒక జింక. ఖతర్లో మీరెక్కడ చూసినా ఈ జంతువు మీకు తప్పకుండా కనబడుతుంది. ఇక ఈ ప్రపంచంలోనే అతి పొడవైన తవ్విన ఆయిల్ బావి ఈ దేశంలోనే ఉంది. యుఏఈలోని చాలా దేశాలు ఆయిల్ బావును కలిగి ఉన్నాయని మనందరికీ తెలిసిందే. ఆ ఆయిల్ మీదే ఈ దేశాలన్నీ కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటాయి. అయితే ఖతర్ గురించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ దేశం ప్రపంచంలోనే అతి పొడవైన ఆయిల్ బావిని కలిగి ఉంది. దీని మొత్తం పొడవు 40,300 అడుగులు. ఈ బావి గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా కలిగి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.